అడిగే క్వశ్చన్స్కి మీరు ఎందుకు రాజీ చేశారు? లోక్ అదాలత్లో అతన్ని ఎందుకు ఈ కేసు నుంచి పడేయాల్సినటువంటి అవసరం ఉంది? మీ తొందర ఏంటి? మీకు దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత మిగతా వాటి దేని గురించైనా మాట్లాడండి. వాటి గురించి చెప్పకుండా ఏ విషయం గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరికీ లేదు. చెప్పండి రమేష్ గారు. సరే, విజయ్ గారు అడుగుతున్నారు ఎందుకు రాజీ చేసుకున్నారు, ఎలా రాజీ చేసుకున్నారు? మీరేమో సిబిఐ ఎంక్వైరీకి కూడా మేము రెడీ అంటున్నారు, ఒకవైపు రాజీ చేసుకొని ఇదంతా కథ ముగించామని అంటున్నారు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీదేవి గారు, వీళ్ళు ఎంతసేపు కూడా అదే చెప్తున్నాం కదా, మొట్టమొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ బుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లేయడం. మీరు ఆ బురద ఎలా తుడుచుకుంటారో తుడుచుకోండి అని చెప్పడం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా మేము రాజీ చేశాము, మేమే చేసాము అనే దానికి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి? ఇప్పటికీ మేము చెబుతుంది అదే, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణలు నిజాలు కాదు అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్తున్నారు పింక్ డైమండ్ గురించి మేమేదో రమణ దీక్షితులు గారిని ఒత్తిడి చేసంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పించారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అదే రమణ దీక్షితులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పింక్ డైమండ్ పోయిందని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ ని పట్టుకుపోయాడని చెప్పి అదే రమణ దీక్షితులు గారు చెప్పారు. మేము చెప్పలా. ఆయన మాట్లాడిన తర్వాత ఒక నిమిషం ఆగన్నా, నువ్వు మాట్లాడడం చెప్పిన మాట్లాడలా, నువ్వు మాట్లాడడం చెప్పిన మాట్లాడలా. విజయ్ గారు జరిగింది తప్ప ఏ ఒక్క రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పింక్ డైమండ్ పోయిందని చెప్పి ముందు ఆరోపణలు చేసింది మేము కాదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షిత్ గారు ఏ విధంగా కావాలంటే విధంగా చెప్పించవచ్చు. అధికారం ఏదైనా చెప్పిస్తుంది వీళ్ళ చేత. వీళ్ళు ఇష్టం మాట్లాడతారు. ఎంతసేపు వీళ్ళు పింక్ డైమండ్ అంటారు. ఆ రోజున 7 కొండల్ని రాజశేఖర రెడ్డి 3 కొండలు చెప్పారు. ఎంత చేశారు వీళ్ళు? అదే 7 కొండల్ని రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చెందుతాయి అని చెప్పి మొట్టమొదటి జీవో ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే తిరుమలలో ఎన్నికలు పెట్టడం కుదరదు, తిరుమలలో రాజకీయాలు చేయడం కుదరదు. ఆగమయ్యా నువ్వు, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? నేను అయిపోయిందో చెప్పు, నువ్వు చెప్పేదేంటి రమేష్ గారు? నువ్వు చెప్తున్నావు ఎందుకు అంటే బయటకు వెళ్ళకూడదు. నిజాలు బయటకు వెళ్ళకూడదు, నిజాలు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే అబద్ధాలు వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించిన రాజకీయాలు చేయడం కుదరదు అని చెప్పి, ఎన్నికలు పెట్టడం కుదరదు అని చెప్పి ఎన్నికలు కూడా చేసింది జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఏం మాట్లాడతారు? ఎస్వీబీసీ ఛానల్ పెడుతుంటే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి ఛానల్ అవసరం లేదు, ఎవరికో ఒకరికి అడిగితే చాలు వాళ్ళే ప్రచారం చేస్తారని చెప్పి మళ్ళీ శ్రీవారి భక్తులు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఛానల్ పెడుతుంటే ఛానల్ పెట్టొద్దు అని చెప్పి నిండు అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ దేవుడి మీద ఆయనకు ఎంత భక్తి ఉందో అందరికీ తెలుసు. కానీ మీరు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భక్తి గురించి చెప్పక్కర్లా. ఈ రకంగా ఇప్పుడు కూడా వాస్తవాలు ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని మాట్లాడరావు. నువ్వు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడతావు? ఈ విషయం కూడా శ్రీదేవి గారు మీరు ఎందుకు రాజీ చేశారు? వాస్తవాలు బయటకు రాకుండా ఎంతసేపు విజయ్ కిరణ్ గారు ఆడే డ్రామాలు ఎదుటి వాళ్ళని వీళ్ళు మాట్లాడేవారు. వీళ్ళు కరకట్ట కొంపలను తరలించుకున్న వ్యక్తి ఎవరు మాట్లాడినా సమాధానం ఉండదు. ఎంతసేపు ప్యాలెస్లకు వెళ్ళిపోయి ఉండదు వీళ్ళకి. మసి పూసి మాట్లాడే చేసాం, బట్టగాల్చి మానవుడు మీరు తుడుచుకోండి అని చెప్పడం, ఇవే వీళ్ళకి వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరేమి చేయలేదు, ఏమి పేగలేరు అనేది తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మీకు ఉందనేది తెలియజేస్తున్నా. దొంగతనాన్ని కూడా మాట్లాడటానికి
సిగ్గు ఉండాలి. సిగ్గు లేకుండా నువ్వు దొంగల పార్టీ మాట్లాడటం మీ పార్టీ. మాట్లాడటం కాదు. నేను చెప్తా ఉన్నా, మీ పార్టీ సిగ్గు ఉండాలి మాట్లాడటానికి. నిరూపించి మీ దగ్గర ఉన్న ఆధారాలు సరే, ఉంటే రమేష్ గారు. ఆధారాలు ప్రకటించి అప్పుడు చేయండి. మీ ఇష్టం వచ్చినట్లుగా రమేష్ గారు, ఏదో ఒకటి రమేష్ గారు, చేస్తాం, మా ఇష్టం. విజయ్ గారు 1 మినిట్. అని మాట్లాడటం రమేష్ గారు, కాదు. రమేష్ గారు, ఇప్పుడు శ్రీదేవి అంత గారు, చోరీ జరిగింది శ్రీదేవి గారు, పరకామణిలో, అంత చోరీ శ్రీదేవి గారు, జరిగినప్పుడు ఒక మాట మీరు చెప్పండి. సెటిల్మెంట్ ఒక్క చేయాల్సిన నిమిషం అవసరం నేను ఏంటి? చెప్పండి. రమేష్ శ్రీదేవి గారు, చెప్పండి. నేను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడటం కరెక్ట్ అంటారా? నేను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన సరే, వాళ్ళు ఏం ఆన్సర్ చేయాలో వాళ్ళు చేస్తున్నారు, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నారు. సరే, సరే విజయ్ గారు, ఒక నిమిషం. ఎందుకు కేసు రాజీ చేశారు చెప్పండి. మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతావు. సరే, ఇప్పుడు విజయ్ గారు అడిగేదే నేను అడుగుతున్నాను. రమేష్ గారు, విజయ్ గారు అడిగితే నేను అడుగుతున్నాను, అసలు అంత పరకామణిలో అంత పెద్ద చోరీ జరిగినప్పుడు దాన్ని రాజీ చేయాల్సిన అవసరం ఏంటి? సెటిల్మెంట్ ఎందుకు చేశారు? ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి దొంగతనం చేసినప్పుడు అతనికి శిక్ష వేయాల్సింది పోయి ఈ రాజీ ఏంటి? అసలు అంత పెద్ద చోరీని మీరు ఎంత లైట్ తీసుకుంటున్నారు? శ్రీదేవి గారు, నేను మీకు మొట్టమొదటే చెప్పాను, మేము రాజీ చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అసలు కేసే పెట్టము. మరి ఎందుకు తిరిగి అంత ఆస్తుల్ని ఎందుకు తిరిగి టీటీడీకి ఇచ్చేశారు? అలా కాదండి, అతని ఆస్తులన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. తీసుకోవడం ఎందుకు, రికవరీ చేసి మళ్ళీ ఇవ్వడం ఎందుకు అంటే మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు రికవరీ మేము చేసామని చెప్పుకుంటున్నారు. అసలు ఎందుకు తిరిగి ఇచ్చేశారు? మీరు అంత పెద్ద చోరీ జరిగినప్పుడు మీరు రికవరీ చేశారు లేకపోతే తిరిగి ఇచ్చేశారని చెప్తున్నారు, కానీ ఇంత పెద్ద దొంగతనం చేశారు, ఇతనికి శిక్ష వేయాలనేది మీరు అప్పుడు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు ఇష్యూని? శ్రీదేవి గారు, దొంగతనం జరిగిన తర్వాత సొత్తుని రికవరీ చేసి ఆ సొత్తుని ఖచ్చితంగా ఎవరికైతే చెందుతో వాళ్ళకి అప్పచెప్పడం అనేది పోలీసు వారి బాధ్యత. ఇది అంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి చెందిన సొత్తు నుంచి నేను కాజేసిందని చెప్పి అతను తెలియజేశాడు కాబట్టి, నేను ఈ ఆస్తులన్నింటినీ కూడబెట్టానని చెప్పి చెప్పాడు కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టి అవే ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానంకి అసలు ఎంత తీసుకున్నాడు, ఎంత మొత్తంలో తీసుకున్నాడు, ఎంత తిరిగి ఇచ్చేసాడు, ఇంకా ఎంత ఉంది వాళ్ళ దగ్గర మీకు తెలుసా? జరిగినప్పుడు మేడం గారు, బయట దొంగతనం జరిగినప్పుడు పోలీసులు సొత్తు రికవరీ చేసిన తర్వాత కేసు తేలే వరకు ఆ సొత్తు ఏమి కోర్టులో ఉండదండి. మనం రికవరీ వేసుకుంటే కోర్టులో మన సొత్తు మనకు అందజేస్తారు. శిక్ష అనేది అతనికి ఎప్పుడో పడుద్ది, కానీ పోయిన సొత్తుని మనకి అందజేస్తారు పోలీసులు. ఆ విషయం కామన్ సెన్స్ లేకుండా ఏదేదో మాట్లాడేస్తే ఎలా కుదురుద్ది? ఇప్పుడు దాంట్లో ఎవరైనా పంచుకున్నారా? అందులో ఉన్న వాళ్ళు ఉన్నతాధికారులు మిగతా అందరూ కూడా తిరుపతికి చెందిన వైసీపీ నేతలు ఏమైనా ఈ ఉదంతంలో ఉన్నారా? వీళ్ళందరూ కలిసి పంచుకున్నారా? మొత్తం ఎందుకు రికవరీ చేయలేదన్న దానికి మీరు ఆన్సర్ చేయండి. శ్రీదేవి గారు, అదే మేము చెబుతున్నాం. మేము అటువంటి తప్పు చేస్తుంటే ఈ రోజున మీరు నిరూపించండి. నిరూపించకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోము. అదే చెబుతున్నాం. విజయ్ గారు నిరూపించాలి. మరి ఉంటే మీరు నిరూపించండి. మీ దగ్గర ఏ ఆధారం ఉంది మేము పంచుకున్నామని? ఒక్క డాక్యుమెంట్ అతని ఆస్తులు మేము రాయించుకున్నట్లుగా మీరు చూపించండి. ఈ రోజుకి మీరు చూపించట్లా. అదే శ్రీవారికి రాసిన ఆస్తుల డాక్యుమెంట్లు నేను చూపిస్తా. సిద్ధమా? మరి వీళ్ళ దగ్గర ఆస్తుల డాక్యుమెంట్లు కూడా లేవు కదా. దొంగతనం చేసిన దొంగని నేను రాయించుకున్న డాక్యుమెంట్ కృష్ణాంజలి గారు, సరే మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, శ్రీదేవి గారు, విజయ్ గారు వస్తా మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం వెనక ఈ విషయంలో ఎందుకు ఆరోపణ చేస్తుందంటే కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు రమేష్